ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీ తెలంగాణ చిగురు టాకులో వణికిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఏపీలో బుడమేరు వాగుతో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు బీభత్సం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఎండలు కొట్టడంతో తేరుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ మళ్లీ బాంబు పేల్చింది. మరో 2 రోజుల పాటు ఇతర రాష్ట్రాలు భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఏపీ యానంలో దిగువ ట్రోఫ్ ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావం వల్ల ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 2 నెలల నుంచి దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజల జీవితం అతలాకుతలమవుతుంది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇప్పట్లో వర్షాలు తగ్గేలా లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 రోజుల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలిపారు. గత 15 రోజుల క్రితం 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలకు అతలాకుతలమైన ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. భారీ వర్షాలు, వరదలకు 2 రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అయితే అపార నష్టం వాటిల్లింది. 33 మంది ప్రాణాలు కోల్పోవడమే కాదు, దాదాపు 10,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వరదలు, వర్షాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత వారం రోజులుగా వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే తాజాగా తెలంగాణకు హైదరాబాద్ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇక మరోవైపు ఏపీ విషయానికి వస్తే సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ప్రస్తుతం డెహ్రాడూన్, ఒరే మీదుగా జార్ఖండ్, గోపాల్పూర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా యానంలో బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, పార్వతీపురం, అల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నేడు పలు జిల్లాలలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం పెద్దగా లేకపోయినా ఏపీ యానంలో దిగువ ట్రోఫ్ ఆవరణలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని చెప్పారు. వీటి కారణంగా తెలుగు రాష్ట్రాలు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. నేడు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. ఉదయం ఎండకాసిన సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని కూడా అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ వర్షాలు రావడంతో అధికారులు హెచ్చరిస్తున్నారు, సూచిస్తున్నారు. ఖచ్చితంగా మీరు అవసరం ఉంటేనే బయటకు రండి, లేదంటే ఇంట్లోనే ఉండాలని అధికారులు అయితే హెచ్చరించడం జరుగుతుంది. సెప్టెంబర్ 20, 21 తేదీలో తెలంగాణలో ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంటున్నారు. నేడు పలు రాష్ట్రాలలో వర్షాలు కూడా పడే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా అని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఇదురు గాలులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఈ నెల 21న మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, పెద్దపల్లి, రాజన్న, కరీంనగర్, జయశంకర్, ములుగు ప్రాంతాల్లో, కొత్తగూడెం జిల్లాల్లో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని అధికారులు అయితే తెలియజేశారు. ఎవరు కూడా చెట్ల కింద ఉండకూడదని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు భారీగా పడే అవకాశం ఉంది కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే గత 2 రోజులుగా తెలంగాణలో పలు ప్రాంతాలు ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి, ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.